ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ పిలుపునిచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. శుక్రవారం రంపచోడవరం మండలంలో భారీగా సంతకాల సేకరణ చేపట్టిన మండల వైసీపీ నాయకులు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు. పెద్దలు ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, రంపచోడవరం సర్పంచ్ మంగాబాజీ గారికి, ఎస్టీసీఎల్ నాయకులు పండా రామకృష్ణ గారికి, యూత్ ప్రెసిడెంట్ గారికి, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పొప్పశేఖర్ గారికి, మీ అందరికీ కూడా నమస్కారాలండి. జగన్మోహన్ రెడ్డి గారు గత 2019 నుంచి 24 వరకు పరిపాలించిన పరిపాలనలో తీసుకున్న సంస్కరణలు నేటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ మెడికల్ కాలేజీల గురించి ఒక అంశం ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చిందండి. అదేంటంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి ఉన్నవాళ్ళకి కట్టబెట్టే విధంగా వ్యవహారం కూటమి ప్రభుత్వం చేస్తుందండి. దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మన 2019 నుంచి 24 వరకు ఏ రకంగా అయితే జరిపించామో ఆ రకంగా జరగాలి. ఇది జరిగితేనే పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసినట్లయితే పేద, బడుగు, బలహీన వర్గాలకు వైద్యం, విద్య అని దూరం అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కాలేజీల మీద 1 కోటి సంతకాల సేకరణ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అన్న మాట వల్ల వచ్చిందన్నమాట ఇదంతానే. ఏమని, మెడికల్ కాలేజీలో నిర్వహణ ఎక్కడికక్కడ ఆపేశారు. మీరు ఎక్కడ మెడికల్ కాలేజీలు కట్టలేదు, ఏం కట్టలేదు, మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయంటేనే నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అందరూ కళ్ళు తెరిచి చూడండి, ఇక్కడ మెడికల్ కాలేజీలో మా టైంలోనే ఇక్కడ శంకుస్థాపన చేసి నిర్మాణం చేపట్టాము, అవి కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. అలా కాకుండానే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రైవేటీకరణ చేసి ఏదో కార్పొరేటర్లకి కట్టబెట్టే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు పార్టీ తరఫున. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడతారు. అలాంటి ప్రైవేటీకరణ చేయడానికి మేము వ్యతిరేకం, మా పార్టీ వ్యతిరేకం. మా పార్టీ స్టాండ్ ఏంటంటే ప్రభుత్వంలో కొనసాగాలి మెడికల్ కాలేజీలని ఒక నిర్ణయం తీసుకుని పిలుపు ఇచ్చారు. ఆ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం రావడం జరిగింది. తర్వాత ఏమో ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అవి జిల్లాలో, నియోజకవర్గంలో, మండల స్థాయిలో. అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ గారు ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే నియోజకవర్గం సమన్వయకర్త నాగులపల్లి ధనలక్ష్మి గారు కూడా గంగవరం నిర్వహించారు. ఇది మండల స్థాయి సమావేశం అన్నమాట. ఈ మండల స్థాయి సమావేశం అనేది పంచాయతీలు, ప్రతి పంచాయతీలోనే నిర్వహించాలి. అందులో భాగంగానే మేమంతా కూడా ఈ బర్నగూడెం పంచాయతీ, బర్నగూడెం గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి మీ ముందుకు రావడం జరిగింది. నమస్కారాలండి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు వైద్యము, విద్య అందించాలనే మంచి ఉద్దేశంతో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగానే కళాశాలలు, వైద్యం, విద్య ఉండాలని చెప్పి మన రాష్ట్రంలో 17 మెడికల్ ప్రభుత్వ కళాశాలలు తీసుకురావడం జరిగింది. ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దానిని ప్రైవేట్ పరంగా చేయడానికి చూస్తున్నారు. దానికి కారణంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 1 కోటి సంతకాల సేకరణ. ఈ 1 కోటి సంతకాల సేకరణ చేసి
గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని వ్యతిరేకిస్తున్నాము రాష్ట్ర ప్రజలందరూ కూడా అని చెప్పి మన ఒక్క ఉద్దేశం తెలుసుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వైద్యము విద్య అనేది అందని ద్రాక్ష లాంటిది. ఎందుకంటే ఒకే ఒకటి చూసుకుంటే సరైన వైద్యం లేక చాలా మంది గర్భిణీ స్త్రీలు కానీ వైద్యం అందక చాలా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాం చూస్తున్నాం. మీరు అందరూ కూడా ఈ కోటి సంతకాల సేకరణలో సంతకాలు అందరూ చేసి గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి దీనిని ప్రైవేట్ పరంగా కాకూడదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుల వారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అటువంటి ముసిరిమెల్లి పంచాయతీ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నా ముందు మాట్లాడిన పార్టీ ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది. ఇంట్లో భాగం ఏంటి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు పేదోడిని గొప్పోడుగా చూడాలన్నదే ఆయన ఉద్దేశం. పేదోడిని పేదోడుగా ఉంచకూడదు, పేదోడు గొప్పోడుగా ఉండాలి అనేది. కానీ దాన్ని తుంగలో తొక్కే విధంగా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో గొప్పోడిని ఇంకా గొప్పోడు చేస్తున్నారు, ఉన్నవాడిని ఇంకా ఉన్నవాడిని చేస్తున్నారు, పేదోడు అన్నవాడిని ఇంకా పేదరికంలోనికే నెట్టేసే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. దానిలో భాగంగా ఏమైంది అనేది మీ అందరికీ 2-3 ఉదాహరణలు చెప్తాను. గతంలో మనందరము ఇంటి వద్దకి రేషన్ అనేసి బియ్యం బండి మన ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చేది. ఇప్పుడు ఏం చేశారు, అది ఉండకూడదు, ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు అనేసి మళ్ళీ దీన్ని తీసేసి మళ్ళీ మనం అందరం బస్తాలు పట్టుకుని డిపోకి వెళ్ళి బియ్యం తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవునా కాదా? అంటే అప్పుడు ఉండేటప్పుడు ఏం చేసేది, మీకు ఏదైనా పని ఉందనుకో, అమ్మ మాకు కొంచెం బియ్యం తీసుకోండి అని పక్క వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, మళ్ళీ మీరు ఆ రోజు పని మానేసుకొని మీ బస్తా మీరు పట్టుకొని డిపోకి వెళ్ళి బియ్యం తెచ్చుకునే పరిస్థితి. ఇలా ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను. ఆ రోజు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రైతు భరోసా ఇస్తానంటే, లేదు నేను సంవత్సరానికి 20,000 మీకు అన్నదాత సుఖీభావ కింద ఇచ్చేస్తాను అనేసి ఆ రోజు గొప్పలకు పోయి హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఏ హామీ కూడా ఈ రోజుకి నెరవేర్చలేని పరిస్థితి మనం చూస్తున్నాము. ఇచ్చిన హామీల్లో ఏదైనా సరిగ్గా నిర్వహించారంటే ఏమీ లేదు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఒకటి చేశారు. ఏం చేశారు, పెన్షన్ పెంచారు, 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఇచ్చారు. పెంచిన పెన్షన్కి సరిపడగా ఈరోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో చాలామందికి పెన్షన్లు తీసేశారు. పెంచిన పెన్షన్కి సరిపడగా పెన్షన్లు తగ్గించేశారు. ఈ విధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీతో పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తారంటే ఆయన విజనరీ ఏంటి అంటే తీసేసుకోవడం, లాగేసుకోవడం, 100 రూపాయలు లాక్కోవడం, 10 రూపాయలు పెట్టడం. ఇది అతని విజనరీ, ఇది అతని ఆలోచన విధానం. ఈ విధంగా ఉంటుంది. కానీ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోలేదు. పేదవాడు అన్నవాడు ఏ రోజైతే ఒక స్థాయిలో ఉంటాడో, ఆయనకంటూ ఒక ఆర్థికంగా బలోపేతం అవుతాడో ఆ రోజు మాత్రమే దేశము రాష్ట్రము బాగుపడుతుంది అన్నది ఆయన ఉద్దేశం. దానికి ఆయన ఏం చేశాడు, ప్రతి విద్యార్థి చదువుకోవాలి, చదువుకుంటే ఆ కుటుంబాన్ని బలోపేతం చేస్తాడు. దాంతోపాటు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. విద్యని ఆరోగ్యాన్ని మనము బాగా డెవలప్ చేయగలిగితే అప్పుడు ప్రతి రాష్ట్రము, ప్రతి మండలము, ప్రతి కుటుంబం కూడా మెరుగుపడుతుంది. ఈ రెండు మనము అందించగలిగితే మనము చాలా వరకు ఒక కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయొచ్చు అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనలో విధానంగా భాగంగా ఆ రోజు ఏ రోజు నుంచో పాతబడిపోయిన ఎన్నో స్కూల్స్ నాడు నేడు అని పెట్టి ఎన్నో స్కూల్స్ బిల్డింగ్స్ బాగు చేయడము, స్కూల్ బిల్డింగ్లో ఏనాడు లేని విధంగా రకరకాలైనటువంటి పిల్లలకి ల్యాప్టాప్లు ఇవ్వడము, పిల్లలకి స్కూల్లోనే ఒక టీవీ పెట్టి దాంట్లో చూపించడము, ఇలాగ అనేక విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. అనేక మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని చాలా ముందుకు నడిపించారు. దాంతో భాగంగా తల్లిదండ్రులు పిల్లల్ని స్కూలుకి పంపించాలంటే వాళ్ళ దగ్గర సరైన స్తోమత ఉండదు. మీ పిల్లల్ని స్కూలుకి పంపిస్తే మీ తల్లులకు మేము తోడుగా, మేము ఆసరాగా ఉంటాము అనేసి ప్రతి తల్లి అకౌంట్లో సంవత్సరానికి డబ్బులు వేయడం కూడా, అమ్మఒడి కింద డబ్బులు వేయడం కూడా జరిగింది. ఈ విధంగా విద్యా వ్యవస్థను ఆయన చాలా మెరుగుపరచడానికి చాలా బలోపేతం చేశారు. అలాగే వైద్యం, ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి. ఈ రోజుల్లో వైద్యం అనేది చాలా ముఖ్యం. పేదవాడిగానే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేకపోతున్నాడు. అందుకే మనమే గవర్నమెంట్ కాలేజీలని, గవర్నమెంట్ హాస్పిటల్ని మనము ఏర్పాటు చేస్తే కార్పొరేట్ స్థాయిలో వీళ్ళందరూ కూడా ఫ్రీగా వైద్యం చేయించుకుంటారు. ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా వైద్యం తక్కువ ఖర్చుతో అవుతుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు అనేక వైద్య కళాశాలలు, మెడికల్ కళాశాలల్ని మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది.
తీసుకొచ్చి ఈరోజు మన పిల్లలు ఎంబీబీఎస్ చదువుకోవాలంటే చదువుకోగలుగుతున్నారా? లేదు. ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ చదవాలంటే 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టాలి. అంత స్తోమత మనకు ఉండదు. కానీ పేదగా ఉన్న పిల్లలు కూడా ఒక ఎంబీబీఎస్ చదువుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక మంచి వైద్యం అందాలి, ప్రతి గ్రామంలో ఒక డాక్టర్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో వెల్నెస్ సెంటర్లు స్థాపించడము, అలాగే కాకుండా పిల్లలందరికీ వైద్యం యొక్క చదువు అందాలని, పేదవాడు కూడా చదువుకోవాలని మెడికల్ కాలేజీలు ఆయన గవర్నమెంట్ పరంగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కొన్ని కాలేజీలని కంప్లీట్ చేసి స్టార్ట్ చేసి దాంట్లో విద్య వైద్యం కూడా అందించడం జరుగుతుంది. కానీ ఈరోజు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ కాలేజీలన్నీ మేము జరిపించలేము, ఈ కాలేజీలన్నీ మేము రన్ చేయలేము అనేసి అది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు బడాబాబులు డబ్బున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే బిల్లు ఎలా రాస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. ఒక హాస్పిటల్కి వెళ్ళాము అంటే అదేవిధంగా వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఒక పేదోడు అని చూడడు, డబ్బున్న వాడికి కావాల్సింది డబ్బు మాత్రమే, ఆ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. అలాంటి జరగకూడదు. మనం ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు మనము రప్పించేమో ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా మన గవర్నమెంట్ చేతిలో ఉంటే పేదవాడు అన్నవాడికి మంచి వైద్యము విద్య అందుతుంది అనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన అంత మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ కాలేజీలని ప్రైవేటు పరం చేయకూడదు. ఇది అందరికీ ప్రజలందరికీ తెలియాలి. జీవితంలో భవిష్యత్తులో మన పిల్లలకి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఈయన మన అందరి ఉద్దేశము కలిపి గవర్నర్ గారికి తెలియచేయాలనే ఒక ఉద్దేశంతో ఈ పేపర్ మీద 1,00,00,000 సంతకాల సేకరణ అనేసి ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఇచ్చి మాకందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం ఇష్టం లేదు, ఇదన్నీ కూడా గవర్నమెంట్లోనే నడిపించాలి, గవర్నమెంట్ పరంగానే ఉండాలి, ఉంటేనే రేపొద్దుట మాకు మా బిడ్డల భవిష్యత్తుకి బాగుంటుంది అని మన ఉద్దేశాన్ని ఆయనకి తెలియచేయడానికి ఈ కాగితం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది మీ అందరూ ఇష్టపూర్వకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశము సంకల్పము మీ అందరికీ నచ్చితే మీరందరూ కూడా దీంట్లో సంతకం పెట్టితే ఇవన్నీ కూడా మనం పెట్టిన అన్ని గ్రామాల నుంచి తీసుకుంటున్నాం, అన్నీ కూడా తీసుకొచ్చి మనము నియోజకవర్గాలు వస్తే నియోజకవర్గం నుంచి వాళ్ళు స్టేట్ లెవెల్కి పంపించి మన అందరి గొంతుగా జగన్మోహన్ రెడ్డి గారు మన సందేశాన్ని గవర్నర్ గారికి వివరించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఇది మీ పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి పథకం, ఒక మంచి ఒక గుర్తింపు తీసుకొచ్చే ఇది కాబట్టి మీరందరూ కూడా ఇంకా మిగతా ఇక్కడికి రాలేకపోయినట్టు వాళ్ళందరికీ కూడా ఈ కాగితాలన్నీ మీకు ఇచ్చేసి వెళ్తాము. ఇది ఎందుకు పెట్టిస్తున్నారంటే విన్న వాళ్ళందరూ కూడా ఇది రేపు పొద్దుట మన పిల్లలకి మన పిల్లల భవిష్యత్తుకి ఇంత ఉపయోగకరంగా ఉంటుంది అని మీరందరూ వాళ్ళకి చెప్పి దగ్గరుండి వీటిలన్నిటి మీద కూడా వాళ్ళతో సంతకాలు చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. వేదికపై ఉన్న పెద్దలు, అలాగే ముసంబెల్లి పంచాయతీ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజున 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య ఉద్దేశం మన పిల్లలందరూ మంచి చదువులతో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కాలేజీలు కట్టించడం జరిగింది ఆ రోజున. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే పేద పిల్లల్లాగే ఉండాలి. అంటే మంచి చదువులు చదువుకోకూడదు, వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదవాలి, మన పిల్లలు మాత్రం మంచి చదువులు చదవకూడదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమనేవారంటే ప్రతి ఒక్క ఇంట్లోని ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతారో, ఇంజనీరింగ్ అవుతారో, లేదంటే ఒక డాక్టర్ అవుతారో, ఒక లాయర్ అవుతారో, మీ ఇష్టం, ఎంతవరకన్నా మేము చదివిస్తాము అనేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ ఈ రోజునున్న ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు స్కూల్ మానేసి ఉన్న పిల్లలు గట్ట గేదెలు కొనేసి ఇస్తాడంట. అంటే చదువులు వద్దు, గేదెలు కాసుకొని కూలి పని చేసుకొని బతకండి అని ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలంటే ఈ కాగితం మీద మనం సంతకాలు చేయాలి. అప్పుడే మన ఫ్యూచర్ ఎలాగో అయిపోయింది, మన బిడ్డల భవిష్యత్తు కూడా
ముందుకి బాగుండాలంటే మనం ఇక్కడ సంతకం చేయాలి. చేస్తేనే అప్పుడు మన పిల్లలు మంచి భవిష్యత్తు మన పిల్లలకు ఉంటుంది. అదొక్కటి మీరు అందరూ గ్రహించండి. ఇంతకుముందు మాట్లాడారు పెద్దలందరూ కూడా, అన్ని విషయాలు మాట్లాడారు. మళ్ళీసారి నేను కూడా చెప్తాను ఆ విషయం. గతంలో మనకి అన్ని ఇంటి వద్దకే వచ్చాయి. అంటే వాలంటరీ అనేది వ్యవస్థ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏ కాగితం కావాలన్నా మీరు తిరిగి అవసరం లేదు. ఏనాడన్నా మన గ్రామంలో ఒక సచివాలయం కడతారని ఊహించారా ఎవరన్నా? ఏనాడు ఊహించలేదు. కానీ ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పంచాయతీకి ఒక సచివాలయం కట్టారు. నా ప్రజలు ఎవ్వరు కాళ్ళు అరిగేటట్టు తిరగకూడదు అనేసి ఒక వాలంటీర్ని పెట్టారు. అన్నీ మీ ఇంటి వద్దకు వచ్చి అన్నీ రాసుకొని వెళ్ళేవాడు. ఈ రోజున ఏం జరుగుతుంది? వాలంటీర్ని తీసేసి ఇప్పుడు ఏదైనా కావాలంటే ఆ సచివాలయం చుట్టూ తిరగవలసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే పేదవాడు ఒక రాజులా బ్రతకాలి. ఒక రైతు కావచ్చు, ఒక పేదవాడు కావచ్చు, ఒక రాజులా బ్రతకాలి అన్నదే ముఖ్య ఉద్దేశం ఆయింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిదేమో పేదవాడు కింద ఉండాలి, ధనవంతుడి కింద ఉండాలి అన్నదే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలా జరుగుతుంది. రేషన్కి వెళ్ళాలంటే రేషన్ డిపోకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ప్రీ బియ్యం ఇచ్చినట్టేం లేదు, మనం కొనుక్కొని తిన్నట్టే. ఎందుకంటే ఆటో పెట్టుకొని వెళ్ళాలి. మనం ఒకరోజు కూలి పని మానేసి వెళ్ళాలి. ఆ రోజు అక్కడ సేల్స్మెన్ ఉంటారో ఉండరో తెలీదు. లేకపోతే మళ్ళీ ఒక రోజు వెళ్ళాలి. తంబు పడకపోతే మళ్ళీ ఒక రోజు వెళ్ళాలి. ఎంత ఇబ్బంది పెడుతున్నారు ప్రజలందరికీ. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో మనం ఎలా ఉండామో, ఇప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పుడు ఎన్ని బాధలు పడుతున్నామో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు ఉన్నాయి ఆ రోజున. ఈ రోజున ఎవరు వేస్తున్నారు? హామీలు ఇచ్చారు, 6 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఒక్కటని నెరవేర్చారా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు తీసారా? మళ్ళీ ఇంటి దగ్గర ఉన్న మహిళలకి 15,100 వేస్తానని చెప్పారు. వేసారా? వేయట్లే. అలా చేస్తున్నారు. అందుకోసమనే ఇప్పుడు ఈ కోటి సంతకాల సేకరణ అనేది మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ కోటి సంతకాలు మీ ఇష్టపూర్వకంగా, అంటే గత గవర్నమెంట్ ఎలా ఉండేదో ఈ గవర్నమెంట్ ఎలా ఉన్నదో ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ప్రతి పంచాయతీకి ఒక సచివాలయం, ఒక ఆర్బీకే, ఒక వెల్నెస్, అలాగా ప్రతి చోట గ్రామ ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకుండా రంపచోడవరం అలాగే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళకుండా అన్నీ కూడా మన సచివాలయంలో ఏర్పాటు చేసేలాగా మనకి జగన్ గారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అలాగే మెడికల్ కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 17 కాలేజీలు కట్టారు. అందులో 5 కాలేజీలు ఓపెనింగ్ అయినాయి, నడుస్తున్నాయి. ఒక 5 కాలేజీలు ఏమో మధ్యలో ఉన్నాయేమో ఓపెనింగ్లు అయిపోయినాయి ఒక 5 కాలేజీలు. దీనివల్ల ఏంటంటే మన చంద్రబాబు కూటమి గవర్నమెంట్ ఎవరిని కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడ మెడికల్ కాలేజీ కట్టలేదని ఇలాగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అందుకే మొన్న నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను కట్టేనా లేదు చూపించారు జనానికి కూడా. జనం కూడా అలా వచ్చారు. అలాగా ఇప్పుడు ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల మన పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే ఇప్పుడు ఏంటంటే డబ్బున్న వాళ్ళే పెద్ద పెద్ద కాలేజీల్లో, బయట ప్రైవేట్ కాలేజీల్లో చదువుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆదాయం వస్తుంది కాబట్టి ఇది ప్రైవేట్ పరం చేద్దామని చూస్తున్నారు. అందువల్ల మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోటి సంతకాల సేకరణ పెట్టి ఇది మేము మెడికల్ కాలేజీలు మేము ఎక్కడెక్కడ కట్టామో అన్నీ చూపిస్తున్నారు. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా